అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మనము లైనింగ్ క్రాస్ కటింగ్ జాకెట్ ఎలా కడియాలనేది చూపిస్తాను. అయ్యో ఇది పాత బ్లౌజ్ అండి, ఇది లైనింగ్ పీస్. మనమైతే లైనింగ్ పీస్ని ఇట్లా ఎడ్జ్లు మనకు ఆపోజిట్ ఉండే విధంగా పరుచుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ ఎవరైనా కాటన్ వేసుకుంటారు కాబట్టి వాటర్తోనైతే చల్లి ఇట్లా సమానం అనుకోవాలి. నేను ఆల్రెడీ చల్లి అన్నాను. ఇప్పుడైతే పాత బ్లౌజ్ తీసుకొని ఇది కమ్మరు ఇట్లా కుట్లు ఉన్నాయి కదా, సమానం పెట్టుకోవాలి. చూడండి, ఇది ఖర్చు కోసం మార్జిన్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఈ కుట్లు కరెక్ట్ మనకు కుట్లు ఎంత ఉన్నాయో అంతకు ఒక గీత గీసుకోవాలి. ఈ పిల్టుల కోసం పెట్టింది ఇంకా కొంచెం ఇట్లా అంటే మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఎక్స్ట్రా కుట్ల కోసం పెట్టుకున్నది ఇంచు ఇంతకైతే మార్జిన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఎత్తు గల్ల సైడ్ పట్టుకోవద్దు. ఎప్పుడైనా సెంటర్ పాయింట్ చూసుకొని చూడండి. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రము కొంచెం తక్కువ సైజు ఉన్న వాళ్ళ జాకెట్ తీసుకొని అయితే మనం కొలతకు వాడుకోవాలి. కొంచెం ఈజీగా వస్తుంది అన్నమాట, కటింగ్ కూడా ఈజీగా వస్తుంది. ఫస్టే లా ఉన్న వాళ్ళ తీసుకుంటే కొలతలు కన్ఫ్యూజ్ అయితే అంత ఈజీగా కడిగేయాలి. చూడండి, ఇది గల్ల. అలా అనిపిస్తాను. చూడండి, ఇలా అన్ని వీడియోలో చెప్పిన విధంగానే దీంట్లో కూడా ఎప్పుడే కానీ ఇక్కడున్న సమానం ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఒక్క అగ్గి పుల్ల మందం మాత్రం లోపలికి అయితే తీసుకోవాలి, అది భుజాలు జారకుండా ఉండడం కోసం. అట్లా మనం లోపలికి తీసుకోవడం వల్ల ఇక్కడ ఒక ఇంచున్నర వరకు మళ్ళీ తేల తీసుకోవాలి. షోల్డర్ ఇప్పుడైతే చంక భాగం చూడండి, ఇక్కడ ఈ కుట్టు ఉన్నది కదా, ఈ కుట్టు వరకు ఇట్లా పట్టుకొని ఈ కుట్టు కోసం వదిలేసినాం కదా, ఇక్కడ వరకు వచ్చింది కుట్లు. చూసారా, ఇక్కడ మార్క్ వేసుకోండి. ఇక్కడ పిల్ట్ కోసం ఖర్చు ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ వేసుకుందాం. చూడండి, ఇలా ఫస్ట్ సమానంగా వేసుకోవాలి, పోగులు అటు ఇవ్వకుండా. లోపలి కుట్టు కోసం ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇంత సరిపోతుంది. అదే సాదా బ్లౌజ్ అయితే ఇంచు వరకు పెట్టుకోవాలి పట్టి కోసం. చూడండి, ఇట్లా సమానం పట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా
చూడండి. కుట్టు కదా, చూడండి. ఇక్కడ చంక లోతు తీసుకునేటప్పుడు 1 ఇంచు మట్టుకు వదిలేసుకొని ఇక్కడ ముందటి భాగం చంక లోతు ఇట్లా 2 పొరలు పట్టుకొని ఇది మళ్ళీ ఇటు కటింగ్ కాకుండా చూసుకోవాలి. ఈ ముందటి 2 భాగాలు చూడండి. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఇది ఇట్లనే మనం ఎడ్జ్లు ఇటు పెట్టుకున్నాం కదా, అట్లనే ఉంచుకొని క్రాస్ వేసేటప్పుడు ఇది మెయిన్ పాయింట్ అండి. అయితే చాలామంది ఇటు సైడ్ నుంచి ఇట్లా క్రాస్ వేస్తున్నారు. అట్లా వేయడం వల్ల ముందు గల్ల ఇవి నేను చూపిస్తాను. ఈ ముందటి గల్లనైతే నేను నా కస్టమర్లకు కుట్టిన నుంచి వచ్చిన కంప్లైంట్ అది. అయితే నేను అట్లా వేసి కుట్టిన తర్వాత అందరికీ గల్ల జాగినట్టు ఇబ్బంది పడ్డారు. అయితే నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్న విధానం అయితే మీకు చెప్తాను. ఇలా కాకుండా ఇలా వేయాలి. మనం లైనింగ్ వరుసుకునేటప్పుడు ఎడ్జ్లు ఆపోజిట్ పెట్టుకున్నాం కదా, అది అట్లనే ఉంచుకొని ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ పోగు మెయిన్ ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు మనం క్లాత్కు ఇది పోగు అంటే మీకు అర్థం కావాలంటే చెప్తాను నేను. ఇప్పుడు మనం ఏ క్లాత్ అయినా కూడా ప్లస్ మైనస్ లాగా ఇట్లా పోగు అంటే ఇది ఇట్లా దారాలు ఉంటాయి కదా, ఇది ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు మనము మారక్తో వేసుకునేటప్పుడు అయితే ఈ పోగు ఎట్లుందో అట్లా ఇటు ఒకసారి వేసుకోవాలి. మళ్ళీ ఈ పోగు ఎట్లుందో ఇట్లా వేసుకున్నప్పుడు మనకి ఇది ఈ సెంటర్కు ఇట్లా ఇదేంటిది మనం పువ్వులు అట్లాంటి మొగ్గలాగా అన్నట్టు ఇట్లా, ఇంకా మీకు అర్థమయ్యే విధంగా అంటే ట్రయాంగిల్ లాగా ఇట్లా రావాలి చూడండి. ఇట్లా వచ్చినప్పుడు ఇది పర్ఫెక్ట్ క్రాస్ పడ్డది అని అర్థము. మనం వేసుకునేటప్పుడు అయితే ఈ షోల్డర్ దగ్గర చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడైతే ఇట్లా వేసుకున్నాం కదా, ఈ గల్ల కోసం ఫస్టే ముందు గల్లని కొలత తీసుకోవద్దు. మనం అందాదకు ఒక 2 ఇంచెస్ అట్లా పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం వెనుక బ్యాక్ పట్టు కాడ వేసుకున్నాము సేమ్ దానిలాగానే చూడండి. ఇది కుట్టు కోసం వదిలేసి సీదా ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ కూడా అయితే ముందే కడిగేస్తే కొలత తీసుకొని ఏమవుతుంది అంటే అది ఎక్కువ తక్కువ అయినప్పుడు మళ్ళీ మనకు అడ్జస్ట్ చేయడం అనేది కష్టమైపోతుంది. ఇక్కడ చూడండి, ఇది కుట్టు కోసం పోతుంది. ఇక్కడ కూడా నేను ఎప్పుడు చెప్తున్నా, ఈ ప్యాంట్ గుర్తుపెట్టుకోండి. ఇది మనము ఈ కోసను ఫస్టే కడిగేసుకోవచ్చు, కానీ కుట్టేటప్పుడు వేస్తే చాలా బాగా కుదురుతుంది. అందుకోసమని ఇక్కడ మనం కుట్టు లోపలికైతే ఏదైతే పోతుందో దాన్ని ఇంచు మట్టుకు ఇంత కొంచెం కడిగేసి ఇక్కడ నుంచి కుట్టు వస్తాయి. వచ్చినప్పుడు మనకు ఇక్కడ వెనకాల భాగము ఇటు కొసలు ఇట్లా కాకుండా ఇట్లా పర్ఫెక్ట్గా పట్టుకొని ఉంటుంది. అందుకోసమని ఇక్కడ వదిలేసుకుంటే మనం ఇంత చూడండి ఇక్కడ వదిలేసుకొని ఇది మనం ఫిల్ట్ కోసం ఫిల్ట్ పెట్టినప్పుడు ఇండ్లకు సరిపోతుంది. ఇటు చంక భాగం మాత్రము చంక ఎత్తు తీసుకుంటున్నాం కదా, ఇక్కడ మాత్రం కరెక్టే ఉండాలి. ఇక్కడ ఒక్క కడ మాత్రమే కొంచెం అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను తక్కువ తీసుకున్నా. ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఇంత అయినా తీసుకోవచ్చు. అంటే మనం కస్టమర్ని బట్టి ఉంటుంది, లేదా మన ఇంట్లో వాళ్ళని కూడా అందరు ఒకేలాగా ఉండరు కదా, అట్లా వాళ్ళని బట్టి అయితే తీసుకోవచ్చు. చూడండి ఇలా సీదా తీసుకొని ఇప్పుడు ఇది కటింగ్ చేసిన తర్వాత మనము కొలతలు గల్ల తీసుకోవాలి. పర్ఫెక్ట్ వస్తుంది కటింగ్.
బ్యాక్ పార్ట్ని వరుసుకొని మాత్రమే కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు పర్ఫెక్ట్ కొలత తీసుకోవాలి. చూడండి, ముందుగల్లా ఇది కుట్టు కోసం వదిలేసుకుంటాము, ఇంత మరకేసుకోవాలి. ఈ కుట్టు మనం గీసిన గీత కాడ నుంచి కొలత చూడండి, కనిపిస్తుందా? ఇది వదిలేసుకోవాలి. మనం ఉక్సుల పట్టి పెట్టినప్పుడు లోపలికి పోతుంది ఈ కుట్టు. చూడండి, ఇక్కడ మన క్రాస్ పట్టి వేసుకుంటాం కదా, ఇది కుట్టు కోసం ఇంత వదిలేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది. చూడండి, ఇది ఆల్రెడీ కరెక్ట్ ఉంది. ఇక్కడ కొంచెం లోతు ముందు భాగం కాబట్టి ఫిట్టింగ్ సరిగా. ఇప్పుడు దీని మీద వరిసి చూసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ఇటు కుట్టు ఇటు మనం ఇంచు పెట్టుకున్నాం కదా, దీన్ని సెంటర్ పాయింట్ తీసుకొని అయితే సెంటర్ పాయింట్ కంటే కొంచెం ఇవ్వండి. తిరిటుల కోసం ఖర్చులు మనకి పీస్ కిన్నర్లతో నీటి మిగిలింది కదా, ఇది క్రాస్ పట్టి కోసం. చూడండి, క్రాస్ పట్టి అంటే కొంచెం కొత్త వాళ్ళు ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. మనం కుట్టు పెట్టినప్పుడు ఎక్స్ట్రా అయితే కట్ చేసేయచ్చు. నేను మాత్రం సమానం పెడుతున్నాను. చూడండి, ఇటు ఈ కుట్టు ఉంది కదా, క్రాస్ పట్టి ఎత్తు కుట్టు కంటే కొంచెం ఎక్కువ, ఇది లోపల కొద్ది. చూడండి, ఈ క్రాస్ పట్టి మాత్రం అందరికీ ఒకేలాగా అయితే ఉండదు. జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, బక్క ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. అలాంటి ఇటు ఎత్తు తీసుకొని ఇటు సేమ్ కుట్టే వాళ్ళకు కూడా ఉంటుంది. అట్లా రకరకాలుగా ఉంటుంది, అన్నీ సేమ్ అయితే ఉండవు. ఒక రకం నేర్చుకొని అందరికీ ఉడతా అంటే అది సెట్ కాదు. ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకుందాం. మన లైనింగ్ అయితే ఇంతే. ఈ బ్లౌజ్ పీస్ మీద వరుస ఎట్లా కట్ చేసుకోవాలనేది మరో వీడియోలో అయితే చెప్తా. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతుంది. పర్ఫెక్ట్గా దీన్ని మీద వరుచుకొని ఎలా కట్ చేయాలనేది మరో వీడియోలో అయితే చూద్దాము. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.